అన్నమయ్య జిల్లా సోమాల మండలంలో కవర్లు కట్టిన కాయలకు మంచి ధర పలుకుతుండడంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం చూపుతున్నారు. మండలంలోని 12,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఇందులో సుమారు 4,000 ఎకరాలు రైతులు ప్రభుత్వం అందించిన కవర్లను మామిడి కాయలకు కట్టారు. ప్రస్తుతం కోతల ప్రక్రియ చేపడుతున్నారు. మార్కెట్లో బేనిషా కిలో 22 నుండి 25 లోపే పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. అదే కవర్లు కట్టిన కాయలకు బంగినపల్లి మామిడికి సోమల పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీల్లో టన్ను 40,000 నుండి 45,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇక కవర్ లేని తోతాపురి కాయకి టన్ను నాణ్యత లైన్ కాయలు 10,000 నుండి సోమల పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీల్లో 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. అదే కవర్లు కట్టిన తోతాపురి రకానికి టన్ను 18,000 నుండి 23, అత్యధిక ధర 24,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. నాణ్యత మరియు రంగు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం తోతాపురి కవర్లు కట్టిన కాయలు ఈ ఏడాది అత్యధిక ధర 24,000 పలుకుతుందని వారు పేర్కొంటున్నారు. అదే మల్లిక రకానికి టన్ను ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయ 20,000 నుండి 24,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. అదే కవర్లు కట్టిన మల్లిక రకానికి టన్ను 40,000 నుండి 43,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. రైతులకు గిట్టుబాటు అవుతుందని కవర్ లేని కాయలు తక్కువ ధర లభిస్తుందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. కవర్లు కట్టిన కాయల కొనుగోలుకు వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నట్లు ఈ సందర్భంగా సోమల మండలంలోని మామిడి రైతులు పేర్కొంటున్నారు. కవర్లు కడితే కాయల నాణ్యత దెబ్బతిన్నదని, పైగా గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు ఆ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో కొన్ని రకాలకు మాత్రమే కవర్లు కట్టేవారు. ప్రస్తుతం తోతాపురి రకానికి కూడా కవర్లు కడుతున్నట్లు సోమల మండలంలోని రైతులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతు మాట్లాడుతూ, కూలీల కొరత ఉన్న కవర్లు కట్టాం. దీంతో చీడపిడుగులు తగ్గాయి. ప్రభుత్వం ఆలస్యంగా కవర్లు అందజేయడంతో మార్కెట్లో కొన్ని కవర్లు ప్రైవేట్గా తెచ్చి కట్టాం. కవర్లు లేని కాయలకు చీడపిడుగులు సోకుతున్నాయి. ప్రభుత్వం ముందస్తుగా కవర్లు అందజేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు అందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర రకాల ధరలు సోమల మండలంలోని మామిడి మండీల్లో ఇలా ఉన్నాయి. పుల్లూర రకం జ్యూస్కి అయితే టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే పుల్లూర ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయ్ టన్ను 10,000 నుండి 13,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక ఇతర రకాలు అంతగా సోమల మండలంలోని మామిడి మండలి కావట్లేదని, అందువల్ల వాటి ధరలు నిర్ణయించలేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక స్థానిక వ్యాపారి మాట్లాడుతూ, పిందె దశలో నుంచే కాయ దశకు చేరుకోవడంతో బంక, మంగు, మచ్చ మామిడి రకానికి వస్తుందని, వీటిని పోగొట్టడానికి 3 సార్లు మందులు పిచికారీ చేశామని, అయినా రాయితీ కవర్లు కట్టడంతో కాయలు రాబడి లేకుండా ఉంటుందని, దెబ్బ తినకుండా ఉండడంతో నాణ్యత మంచి రంగు వస్తున్నాయని ఈ సందర్భంగా ఖాదర్ బాషా అనే వ్యాపారి పేర్కొన్నారు. ఇటువంటి కాయలకు మార్కెట్లో మామూలు కాయల ధరల కంటే దాదాపు 30-40% ఎక్కువగా ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.